వెల్కమ్ టు TJ9 న్యూస్. అందరికీ కూడా ఆ యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందు ఉన్నటువంటి నాకు రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వచ్చి పాదాలను మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రాటాకి ముఖ్య కారులు మరి గుత్తు వీరకుమార్ గారు GMK చారిటబుల్ ట్రస్ట్ తరఫున మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసారో తెలియదు కానీ మరి వీరకుమార్ గారు మీకు అడిగిన వెంటనే స్పందించి మీకు ఈ కళ్యాణ మండపానికి నా బంధువులు నా రక్త బంధువులు అంతా ఉన్నారు కాబట్టి అనేక వేగంగా స్పందించి 5 లక్షల రూపాయలు మరి మీ సంఘానికి అందజేయమని మా ద్వారా పంపించినందుకు మరి గుత్తు వీరకుమార్ గారికి అలాగే కాకుండా గుత్తు వీరకుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో సెట్టిపల్లి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి ఆయనకి చాలా రకాలుగా ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నా కూడా చారిటబుల్ ట్రస్ట్ గురించి రోజుకి 20 ఫోన్లు వస్తున్నాయి. 20 ఫోన్లు ఏదో కార్యక్రమం చెప్పి ఆయన అటు చేస్తున్నాడో బాబా నటిస్తున్నాడో అక్షయ పాత్ర ఎలా ఉందో తెలియదు కానీ మేము ఆ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాం. ఇది నాకు గోపాలకృష్ణ గారు కానీ నేను కానీ కుమార్ గారు కానీ చాలా ఇబ్బందులు పడి ఎవరిని పెంటర్ చేయాలా ఎవరిని ఒప్పిస్తే మంచి ఎంత జరుగుతుందో దాని వెనకాల కీడు కూడా అంతా జరుగుతుంది. ఆ తరఫున నాకు ఇచ్చారు మాకే లేదు. ఒక మనిషి ఎంత కార్యక్రమం చేస్తాడు. 2 రాష్ట్రాల నుంచి ఆయన ఫోన్ చేస్తుంటే వీరకుమార్ గారి యొక్క ఒత్తిడి మేము దగ్గర చూస్తున్నాం కాబట్టి ఆయన చాలా మేము బాధపడుతున్నాం. అలాగే అలాంటి వ్యక్తుల్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆయన కంటే అపరూప పేర్లు చాలా మంది ఉన్నారు. ఆ స్పందించే భావం మన జాతి మీద ఉన్నటువంటి అపారమైన ఆయన గౌరవం, ఆయన ఎవరు అడిగినా మాట తీయకుండా మాటించేటువంటి స్వభావం ఆ భగవంతుడు ఆయన కనిపించాడు కాబట్టి ఆయన ఎలా తట్టుకుంటుండో ఆ భగవంతుడికి తెలియాలి. మరి సంవత్సరానికి 25 మంది పిల్లలకి ఉచితంగా ఫీజు కట్టించి చదివిస్తున్నాడు. ఆయన సంవత్సరంలో కనీసం 30 కార్యక్రమాల పైనే ఆయన సేవా కార్యక్రమాలకి డబ్బులు అందిస్తా ఉన్నాడు. అది ప్రత్యక్షంగా అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం సెట్టిపల్లి కళ్యాణ మండపానికి GMK చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల వీరకుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులు గాను 5 లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల వీరకుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది. మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలుస్తారని చెప్పి కుమార్ గారిని మరి ఈ సభావేశంగా తెలియజేసుకుంటూ మరి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, సానుభాని మల్లికార్జునరావు గారికి, మరి గుత్తుల సాయి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముమ్మడివారం నియోజకవర్గంలో ముమ్మడివారం మండలంలో ఉన్నటువంటి చెట్టిబల్జీ కళ్యాణ మండపం పునర్నిర్మాణం విషయంలో తెలంగాణ వస్తువులు GMK చారిటబుల్ చైర్మన్ గుత్తుల వీరకుమార్ గారిని సంప్రదించగా ముమ్మడివారం నుంచి మా కమిటీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ కూడా ఆయన 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా వారు ఈరోజు ముమ్మడివారం వారి మిత్ర బృందాన్ని పంపించి 5 లక్షల రూపాయలు ఇక్కడ ముమ్మడివారంలో ఉన్న చెట్టుపల్లి సంఘ పెద్దలందరికీ కూడా అందివ్వడం జరిగింది. వారికి వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.